నేను అనిత టెర్రస్ గార్డెన్ అమ్మ. ఈరోజు ఓట్స్ ఉప్మా చేస్తున్నా. ఓట్స్ కొందరు తినలేరు కదా, ఉప్మా చేస్తున్నా. ఓట్స్తో ఉప్మా బాగుంటుంది. ఒకటి నాకు ఒక్కదాన్ని కాబట్టి కొంచెం వేసుకుంటా. ధనియాలు పొరపాటు ఎక్కువ వేసుకోండి. ఓట్స్ ఉప్మా అన్నమాట. ఇంకా తినడానికి ఎక్కువ ఇస్తుంది. మంట కల్పించుకో. ఇంకా ఇస్తుంది ఎక్కువ మాది ఇట్లా మరవు అవి వేగినాక వేగినాయి బాగా. అన్నీ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నేను ఉన్నాయి కానీ ఎందుకు ఒక్కదానికి కదా అని వేరా. సరిపోయే నీళ్ళు పోసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి సరిపోయేంత. దీంతో ఉప్పు ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకోండి. దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు, ఆకుకూరలు వేసుకోవచ్చు, అన్నీ రకరకాలు వేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్ అయితే. టమోటా వేసుకోవచ్చు, నేను వేయలే. పెద్ద టమోటాలు ఉంటే అంత పెద్ద ఎందుకు, నేను ఒక్కదానికి అయిపోదమ్మా అందుకని తెరగడ్డ అవి వేసిన. క్యారెట్ అన్నీ ఉన్నాయి కానీ వేయలే, ఒక్కదానికి ఆడాన్ని చేసుకోలేము. అందరికి కలిపి చేసినప్పుడైతే అన్నీ వేస్తా. క్యారెట్, ఇంకా ఆకుకూరలు, ఇంకా ఏవి ఉంటాయి, బొకోలు ఉంటే బొకోలు అన్నీ వేసి, క్యాబేజీ ఉంటే క్యాబేజీ అన్నీ వేసి చేస్తా, బాగుంటుంది. ఇప్పుడు ఓట్స్ వేసుకోండి, మనకు సరిపోయిన ఓట్స్ వేసుకోండి. నాకు ఒక్కదానికి కాబట్టి చాలు. ఓట్స్ని బాగా ఉడకనివ్వండి, ఉడికితే సరిపోతుంది. ఇది బాగా ఉడకాలి. ఓట్స్ ఉప్మా రెడీ అవుతుంది. సేమ్ మనం ఉప్మా లాగానే, ఏమంటే దీంట్లో కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు. మనం మొత్తం. చూడండి ఇట్లా మెత్తంగా బాగా ఉడకాల. బాగా చూడండి, ఉప్మా ఇంకా 2 చల్లాడితే బాగా గట్టిగా అవుతుంది. కొంచెం ఇట్లా ఉంటేనే బాగా టేస్టీగా తినబుద్ధి అవుతుంది. కొంచెం సేపు వచ్చి బాగా ఉడకాలి. ఇట్లా ఇంత ఉడికినాక తింటే బాగా టేస్టీగా బాగుంటుంది. ఇంత క్యారెట్, బోగోలి అన్నీ వేసుకోవచ్చు అండి. మీకు కావాల్సిన కూరగాయలు, ఆ తోటకూర అన్నీ వేసుకోవచ్చు. నాకు ఒక్కదానికనే అన్ని రకాలు వేయలే. ఉంటానండి, బాయ్ అండి. నేను అనిత టెర్రస్ గార్డెన్ అమ్మనండి.